సాంబార్ కారం ప్రిపేర్ చేస్తున్నా. సాంబార్ కారం సంవత్సరం రోజులు నిల్వ ఉంటుంది. దానికి కావలసిన వస్తువులు: కారం 5 కేజీలు, కేజీ ధనియాలు, కేజీ తెల్లగడ్డలు, కేజీన్నర ఉప్పు, అర కేజీ పసుపు, అర కేజీ మెంతులు, అర కేజీ జీలకర్ర. ఈ మొత్తం వేయించి కారం చేస్తా. మెంతులు వేయించుకున్నా. దోరగా వేయించుకోవాలి. సాంబార్లో, పులుసు కూరల్లో, ఫ్రైలో అన్నిట్లో వేసుకోవచ్చు ఈ కారం. మసాలా పని లేకుండా. మసాలా చిన్నులపాయ, అల్లం పేస్టు పులుసు కూరల్లో వేసుకునే పని లేదమ్మా. ఈ కారం వేసుకుంటే సరిపోతుంది. మెంతులు వేస్తే కారం కానీ అరుగుదలకు బాగుంటుందని ఎక్కువ మెంతులు వేసిన. అట్లనే క్వాంటిటీ ఎక్కువ కూడా వేసుకోకూడదు, చేదు వస్తుంది. జీలకర్ర వేయించుకొని, జీలకర్ర మెంతులు అయిపోయి జీలకర్ర వేయించుకోవాలా. ఇది ఎలా వేయించాలమ్మా? ఇది సిమ్లో పెడితే అంచాల. జీలకర్ర తొందరగా మాడిపోద్ది. హైలో పెడితే సిమ్లో పెట్టి మాడకుండా వేయించుకోవాలా. ఇది కూడా దోరగా ఏంటంటే హైలో పెట్టినమనుకో తొందరగా నల్లగా వచ్చేస్తుంది, మాడుద్ది. సరే అమ్మ. అవి ధనియాలు వేయించినాయి ఇట్లా గోల్డ్ కలర్లో. బాగా ఆరనివ్వాలా. ఏంటి చల్లార్చిన తర్వాత బాగా చల్లారబెట్టాలా. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి. మీడియం ఫ్లేమ్లో కానీ అంతే ఉంచకూడదు. కలబెడతా బాగా కలబెడతా ఉండాలి. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అమ్మా? సంవత్సరం రోజులు అన్నిట్లో వేసుకోవచ్చు. ఫ్రైలో కానీ రెడీ. ధనియాలు వేసుకున్నామా. ఇది తిప్పుతూనే ఉండాలా, లేదంటే మాడిపోతుంది. దోరగా వేయించుకోవాలమ్మా. దోరగా వేయించాల. ఏదైనా మాడకూడదు. మాడితే నల్లగా వచ్చేస్తుంది కారం. చిన్న మంటలో హైలో కొంచెం మంట వేగిన తర్వాత ఇంకా
సిమ్లో పెట్టేయాలి. సిమ్లో పెట్టి దోరగా ఏదైనా మందపు బాండీలో వేయించితే మాడకుండా ఉంటాయి. పల్సటి బాండీలో ఎమ్మటి నల్లగా వచ్చేస్తాయి, లోపల ఏగదు, ఏగకుండా మాడుతాయి. కలిదిప్పుతూ ఉండాలి. కలిదిప్పుతూనే ఉండాలి. బాగా మందమైన పాత్ర తీసుకోవాలి. మందమైన పాత్ర తీసుకోవాలా. ఇది ఇంట్లో అయితే ఆవిరి వస్తుంది, చిమ్ని లేకపోతే ఏం చాలంటే ఘాటు వస్తుంది. ఇంకమ్మా ధనియాలు, ధనియాలు ఏగినాయమ్మా ఇట్లా దోరగా. మెంతులు, జీలకర్ర, ఉప్పు కూడా యాంచాలి. అంటే సంవత్సరం నిల్వ ఉండేది కదా, ఉప్పు కూడా వేయించితేనే తడి లేకుండా మనము కారం పొడిగా ఉంటుంది. లేకపోతే తడి పట్టిద్ది, ఉప్పు పట్టి ఉప్పు కరగదు, కారం మెత్తగా. ఇప్పుడు పొడిగా అయిపోద్ది, డ్రై అయిపోద్ది. ఉప్పు డ్రై అయితేనే మన కారం. ఇది కూడా సిమ్లో పెట్టుకొని ఇది ఐలో పెట్టేసుకోవచ్చు. అంటే కలుపుతూ ఉండాలా, లేదంటే మాడిపోద్ది. ఇది కూడా కొంచెం కొంచెం వేయించుకోవాలమ్మా. మరి మొత్తం ఆగదు కదా. కొంచెం కొంచెం తొందరగా ఎగుతుంది, ఎక్కువ వస్తే నల్లగా అయిపోతుంది, యాగదు, లోపల ఎగుతుంది. ఆవిరంతా సిమ్మిలో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. ఆవిరి కాకపోతే మనము ఘాటుకు మాల్తి ఇది దాంట్లో పోయమ్మ బకెట్లో తీసి అన్నీ మిక్సీ బట్టి పొడి అన్నీ పొడి చేసి పెట్టి మెంతులు, జీలకర్ర, ధనియాలు అన్నీ మిక్సీ పెట్టిన తర్వాత ఇంకా తెల్లగడ్డలు,
ఉప్పు ఉప్పు కూడా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. అవ్వకుండా మిషన్ కేసుకోకుండా మన ఇంట్లోనే చూడు ఏం చేసరికి ఉప్పు బాగా పొడిగా వచ్చేసింది, బాగా కలిసిపోతుంది. అదే మనం ఆపలేదనుకో తడి తడిగా జీలకర్ర పొడిలో ధనియాలు, జీలకర్ర పొడి, మెంతుల పొడి, సాల్ట్, ధనియాలు, మెంతులు, జీలకర్ర, పసుపు, తెల్లగడ్డలు అన్నీ కలిపి మిక్సీ వేసి అన్నీ కలిపి మిక్సీ వేసి ఇంకా కారంలో మొత్తం కారంలో కలిపేసేయాల. ఇదన్నీ ఈ చిన్న చిన్న అట ఉంటలాగా లేకుండా మొత్తం మెత్తగా కలిపేసుకోవాలి. ఎప్పుడు వేసిన గిన్నె అప్పుడు కలిపి పెట్టేసేయాల. ఇందాక చూపించిన అవన్నీ మొత్తం పట్టేసి పసుపు కూడా ఇందులోనే కలిపేసుకొని ఈ చిన్న చిన్న వంట కూడా ఉన్నా అది గట్టిగా అయిపోతుంది. ఇంకా కారంలో తర్వాత కలవదు. ఇటు పోసేయమ్మా, పట్టుకో గీస్తుంది పోతుందా. స్టూల్ స్టూల్ ఇస్తాం కూర్చొని కలుపు. ఇది అది కవర్ తీసి పోయి
కొసి కారం చెప్పాను, కారం చెప్పి వేసి మనం మిక్సీ పెట్టుకున్న కారంలో కారంలో ఆ డిష్లోకి వేసి పోసే వేసేసి మొత్తం బాగా కలుపుకోవాలా, కలవాలా అంతా. ఒక పక్క నుంచి ఇప్పుడు కలుపుకోతే తర్వాత కలవదు, ఎక్కడిదక్కడే ఉంటుంది. దేంట్లో కొడతారా? ఫ్రైలోకి చికెన్లో వేసుకోవచ్చు, మటన్లో వేసుకోవచ్చు, పులుసు కూరల్లో ఇంకా చిన్నులపాయి ధనియాలు ఇవి అవసరం లేదు. అల్లం పేస్ట్ లేకుండా ఇది పులుసు కూరల్లో కానీ బాగుంటుంది. ఇప్పుడు అల్లము ఇదంతా తగులుతుంటే గ్యాస్ కదా, ఇది ఏముండదు. సాంబార్లో ఒట్టి కారం లేకుండా ఇదే బాగుంటుంది. మొత్తం కలిసేటట్టు బాగా తిప్పుకోవాలి. చుట్టూ తిప్పుకొని మనం దోశలు వేసుకుంటాం కదా, దోశల మీద కూడా వేసుకోవచ్చు ఈ కారం వేసేది. ఎన్ని రోజులు ఉంటుంది ఈ కారం? సంవత్సరం ఎక్కువే ఉంటుంది. సంవత్సరానికి సరిపడి ఏమైనా ఒకసారి చేసుకోవటం ఇది. దీనివల్ల గ్యాస్ స్టవ్లు అది ఏముండదు. మధ్యలో కూడా మళ్ళీ కలుపుకొని చూడాలి. ఎన్ని రోజులు ఉంచాలి? ఇది కలిపి బాగా గట్టిగా పెట్టి 4 రోజులు గట్టిగా మూత పెట్టేసి పెడితే 4 రోజులకు మొగ్గుద్ది. అప్పుడు తీసి మనము వేరే దాంట్లో పోసి పెట్టుకోవచ్చు. మగ్గకుండా అది పెట్టకపోతే మగ్గదు. కలపటమే బాగా కలపాలి. ఏంటంటే ఎండుమిరపకాయలు ఏంచి వేస్తారు కానీ నల్లగా వస్తుంది, కారం నిల్వ ఉండదు. ఇట్ట కారం వేపించి ఇట్ట కలుపుకుంటే కలర్ మారదు. 2 సంవత్సరాలు అయినా ఉంటుంది ఇట్లా ఫ్రిడ్జ్లో పెద్దగానే సంవత్సరం.
తెట్ట గట్టిగా ఇంకంత అయిన తర్వాత గట్టిగా అది పెట్టాలి. అది తినే కదా గట్టిగా సెట్ అయిపోద్ది. మసాలాకి కారానికి ఉప్పు అన్నీ పట్టుతాయి. దీంట్లో ఉప్పు ధనియాలు గట్టిగా అది పెట్టేసి మూత పెట్టడమో క్లాత్ కట్టడమో గాలి పోకుండా. అది పెట్టేసి పట్టుద్దా పెట్టేసి బాల్ వేసి అటు పెట్టేస్తే ఇంకా మగ్గిపోతుంది. అది ఈ సాంబార్ కారం రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి. పక్కన పెట్టేసా.